అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా అంగన్వాడీలో ఆటల ఆధారిత అభ్యసన అనే మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్లో మీరు 5 ఉపమాడ్యూళ్ల గురించి తెలుసుకుంటారు. మొదటిది ఈసీసీఈ మరియు జాతీయ విద్యా విధానాలు. రెండవది పిల్లల్లో ప్రారంభ సంవత్సరాల్లో మెదడు అభివృద్ధి మరియు అభ్యసన. మూడవది సమగ్ర అభివృద్ధి. నాలుగవది పిల్లలకు అనుకూలమైన ఆసక్తిని కలిగించే అభ్యసన సామాగ్రి రూపకల్పన. ఐదవది పాఠశాల సంసిద్ధత. రండి మనమిప్పుడు ఈసీసీఈ మరియు జాతీయ విద్యా విధానాల గురించి తెలుసుకుందామా? ఈ ఉపమాడ్యూల్ ముగిసే సమయానికి మీరు ఈసీసీఈ యొక్క అర్థం మరియు ప్రాముఖ్యతను వివరించుట, నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ 2013, ఎన్ఈపీ 2020, ఫౌండేషన్ స్టేజ్ కొరకు ఎన్సీఎఫ్ఎఫ్ఎస్ 2022 మరియు నిపుణ్ భారత్ 2021 యొక్క సిఫార్సులను గుర్తించుట. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పూర్వ ప్రాథమిక పాఠశాలను ఎవరు స్థాపించారో మీకు తెలుసా? 1916లో గిజుభాయ్ బదేకా స్థాపించారు. పూర్వ ప్రాథమిక విద్యా విషయంలో మరో 3 భారతీయ విద్యావేత్తల కృషి గురించిన వివరాలు ఇక్కడ చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఈసీసీ యొక్క అర్థం అలాగే ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈసీసీఈ అంటే బాల్యారంభ సంరక్షణ మరియు విద్య. పిల్లలకు 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి సంరక్షణ మరియు విద్య గురించి ఈసీసీఈ చెప్తుంది. సంరక్షణ అంటే సంతోషకరమైన, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించటం. విద్య అంటే సానుకూల, ఉత్తేజపరిచే అభ్యసన అనుభవాలను అందించటం. ఇప్పుడు ఈసీసీఈ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా? 0 నుండి 6 సంవత్సరాల వయసు పిల్లల అభ్యసనానికి కీలకమైనవి. 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 85% కంటే ఎక్కువగానే మెదడు అభివృద్ధి చెందుతుంది. పిల్లల్లో సమగ్ర అభివృద్ధికి దారితీసే విధంగా మెదడు అభివృద్ధి జరగటానికి ఈసీసీఈ అవకాశాలను కల్పిస్తుంది. భారతదేశంలో ఈసీసీఈ కోసం ఏ పథకం సమగ్ర సేవలను అందిస్తుందో మీరు ఊహించగలరా? రండి తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసీడీఎస్ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం. ఈ ఐసీడీఎస్ అక్టోబర్ 2, 1975న ప్రారంభించబడినది. ఈ పథకం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అనుకున్న లక్ష్యాలను సాధించటానికి ఐసీడీఎస్ భారతదేశంలోనే మారుమూల ప్రాంతాలలోని 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు, తల్లులు మరియు కౌమారదశ బాలికలకు 6 సేవలను అందిస్తుంది. అవేమిటంటే: 1. అనుబంధ పోషణ. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు అవసరమైన పోషకాహారాన్ని అంగన్వాడీల ద్వారా అందించుట. 2. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించుట. 3. పోషకాహారం మరియు ఆరోగ్య విద్య. గ్రామంలోని మహిళలకు పోషకాహారం మరియు ఆరోగ్య విద్యపై అవగాహన కలిగించటం. 4. రోగ నిరోధకత. గ్రామంలో ఆశా వర్కర్ల సహాయంతో రోగ నిరోధకత టీకాలను వేసే కార్యక్రమం నిర్వహించటం. 5. ఆరోగ్య పరీక్షలు. పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు చేయించుట. 6. సిఫార్సు సేవలు. చికిత్స అవసరమైన వారిని దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలకు పంపించటం. ఈ 6 సేవలు ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈసీసీఈ యొక్క ప్రాముఖ్యతపై మీకు బాగా అవగాహన ఏర్పడింది కదా? ఇప్పుడు ఈసీసీఈకి సంబంధించి 2013లో భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి పాలసీ గురించి, అందులోని ముఖ్యమైన అంశాల గురించి అర్థం చేసుకుందాం. పిల్లలందరి సమగ్ర అభివృద్ధికి మరియు పెరుగుదలకి మంచి పునాదిని ఏర్పరచటంపై దృష్టి సారిస్తూ జనన పూర్వదశ నుండి 6 సంవత్సరాల వయసు వరకు నిరంతరాయంగా సమగ్ర సేవలను అందించటం నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ 2013 యొక్క లక్ష్యం. ఈ పాలసీ పిల్లల ఆరోగ్యం, పోషణ, మానసిక,
సామాజిక మరియు భావోద్వేగ అవసరాలు మధ్య గల పరస్పర ఆధారిత సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈసీసీఈకి సంబంధించిన ఎన్ఈపి 2020లో ఇవ్వబడిన నియమావళిని మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. రాబోయే 20 సంవత్సరాలలో విద్యకు సంబంధించిన గొప్ప దూరదృష్టిని ఈ పాలసీ డాక్యుమెంట్ అందిస్తుంది. అలాగే 2040వ సంవత్సరం నాటికి ఆశాజనకంగా విద్యాస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. కొత్త ఎన్ఈపి స్వరూపం ఈసీసీఈ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు 1వ తరగతి ప్రవేశానికి ముందు 3 నుండి 6 సంవత్సరాల వయసు గల వారికి 3 సంవత్సరాల అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాల విద్య, బాలవాటికలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. కొత్త పాలసీ విద్యా స్వరూపం మెరుగైన, సంపూర్ణమైన అభ్యసన, అభివృద్ధి మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. ఈ నూతన విద్యా విధాన రూపకల్పన గురించి మరిన్ని విషయాలను మీ టెక్స్ట్ బుక్ నుంచి గ్రహించగలరు. 2020లో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో భాగంగా నిపుణ్ భారత్ మిషన్ 2021లో ప్రారంభించబడింది. నిపుణ్ అనేది నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. నిపుణ్ భారత్ యొక్క ప్రధాన లక్ష్యం 2026-27 నాటికి 3వ తరగతి పూర్తి చేసిన పిల్లలందరూ సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానాన్ని సాధించటం. నిపుణ్ భారత్ 3 నుంచి 9 సంవత్సరాల వయసు గల పిల్లల అవసరాలు తీరుస్తూ ఈసీసీఈ నుండి 3వ తరగతి వరకు ఉన్న దశలనన్నిటినీ కూడా పూర్తి చేస్తుంది. ఇది 1వ తరగతిలోకి సులభంగా ప్రవేశించటానికి అవసరమైన పూర్వ ప్రాథమిక పాఠశాల దశ మరియు 1వ తరగతి మధ్య ఉన్న బలమైన అనుబంధాలను ప్రత్యేకంగా తెలియచేస్తుంది. పిల్లల సమగ్ర అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలి. తరగతిలోని పిల్లలందరూ సంతోషంగా, స్థైర్యంగా, ఆలోచించే విధంగా, నేర్చుకునే విధంగా ఉండి పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని పొందాలని తెలియచేస్తుంది. నిపుణ్ భారత్ యొక్క 3 అభివృద్ధి లక్ష్యాలు ఏమిటంటే: లక్ష్యం 1 పిల్లలు మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును కలిగి ఉండటం. లక్ష్యం 2 పిల్లలు సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ చేయగలగడం. లక్ష్యం 3 పిల్లలు వారి పరిసరాలతో మమేకమవటం మరియు పూర్తిగా నిమగ్నమై నేర్చుకునేలా తయారవటం. పునాది దశలో నైపుణ్యాలను పెంపొందించటానికి 2022లో జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఆచరణలోకి వచ్చింది. జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయటానికి దేశంలో 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల కోసం మొట్టమొదటి సమగ్ర పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేయబడింది. ఈసీసీఈకి సంబంధించిన సంస్థాగత పరిస్థితులను పునాది దశగా గుర్తించి ప్రస్తావించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఎన్సీఎఫ్ పునాది దశలలో 5 రకాల అభివృద్ధి డొమైన్లను పేర్కొంది. అవేమిటంటే: శారీరక అభివృద్ధి, సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధి, మేధాభివృద్ధి, భాష మరియు అక్షరాస్యత అభివృద్ధి, సౌందర్యాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధి. ఇది 5 అభివృద్ధి డొమైన్ల కోసం మొత్తం 13 పాఠ్య ప్రణాళిక లక్ష్యాలను సూచిస్తుంది. మీరు ఈ డొమైన్ల అభివృద్ధి మరియు వాటి పాఠ్య ప్రణాళిక లక్ష్యాల గురించి తర్వాత మాడ్యూళ్లలో మరింత తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. బాల్యారంభ సంరక్షణ మరియు విద్య అనేది పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల వయసు వరకు పిల్లల సంరక్షణ మరియు విద్యగా నిర్వహించబడుతుంది. ఈ వయసులో పిల్లల మెదడు 85% కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ వయసు చాలా కీలకమైనవి. ఎన్ఈపి 2020, నిపుణ్ భారత్ 2021 మరియు ఎన్సీఎఫ్ఎఫ్ఎస్ 2022 మెరుగైన అభ్యసన మరియు అభివృద్ధి కోసం ఈసీసీఈపై నిశిత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ధన్యవాదములు.